ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈ బట్టలు అయితే మార్నింగ్ వాష్ చేసినవి ఇంకా పైనుంచి తీసుకొచ్చి దివానం మీద అయితే పెట్టేశాను. సరే ఇంక ఇప్పుడైతే మడత పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంకా చిన్న బెడ్రూమ్లో అయితే తీసుకెళ్ళి పెట్టేశాను. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా ఆయన కోసం అయితే ఇంకా టీ పెట్టేస్తున్నాను. మీకు కొంచెమే కావాలా? ఎంత గ్లాస్ వద్దా? అంత గ్లాస్ అంటే టైం అయిపోతుంది కదా. ఎందుకు నేను తీసుకొస్తాను. సరే సరే ఓకే ఓకే రైట్ రైట్ వెరీ గుడ్. అది పెట్టి వాటర్ తేవాలి కదా మళ్ళీ. ఆర్డర్ చేస్తాడు వాటర్ బాటిల్, నేను మోసుకుని రావాలి. వాడు కాలు బాగాలేదు కదా. పడిపోయిందా నాన్నవా? అమ్మ డైలాగ్ కంప్లీట్ కానీ ఏమైందని పడిపోయినా నాన్నవా? 2 ప్యాకెట్లా? హాఫ్ కిలో కిలో చికెన్. ఇది ఇదిగో బాస్మతి రైస్ నానేసి ఉంచాను. నానేసాను ఫుల్ ధమాకే. చికెన్ చూసాను తీసాను. ఇందులో ఈరోజు మట్టి పార్టీ ఉందా? పిలిచినారు మరి వెళ్ళిపోతుంది. మరి అయితే చికెన్ తేకపోతున్నావు చెప్పవా? నాకు ఉద్యోగం చేసిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళబోద్దు. ఇది చక్క స్నానం చేసి తినేసి పడుకుంటున్నట్టుగా ఉంటుంది. చిక్క పెట్ట మనకేది పాలేనే. ఇంకా మా వారి బర్త్డే కాబట్టి మార్నింగ్ అడిగితే చికెన్ బిర్యానీ అన్నారు. సరే అని చెప్పేసి అయితే ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ తెప్పించేసాను. 1 కేజీ చికెన్ తోటి చికెన్ బిర్యానీ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. నాకే ఇలా కనిపిస్తుందా లేకపోతే డిఫరెన్స్ ఉందా? నేను స్విగ్గీలో చికెన్ తెప్పిస్తున్నాను. ఆ చికెన్ ఏమో భలే అనిపిస్తుంది అసలు. అంటే మంచిగా సాఫ్ట్గా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇక్కడ షాప్లో తెచ్చింది అంత బాగా ఉప్పు కారం పట్టట్లేదు. ఒకవేళ నేను అలా ఫీల్ అవుతున్నానా లేకపోతే నిజంగా అలా అనిపిస్తుందో కూడా నాకు అర్థం అవట్లేదు. మా తమ్ముడిని అడిగితే మాత్రం మంచి క్వాలిటీ కోళ్ళు అయితే సెలెక్ట్ చేస్తారక్క, బాగుంటుంది, అందుకే బాగా మనకి ఉప్పు కారం పడుతుంది అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో మరి నాకైతే తెలీదు. కిచెన్లో వంట అయినంత వరకు లంచ్ బాక్సులు తీసుకొచ్చి సింక్లో వేయకండి అని మరీ చెప్పాను. అస్సలు వినరు కదా వీళ్ళు. ఇంక ఇది కడుగుతుంటే ఇవి నీచు వాటర్ పడి అవి స్మెల్ వచ్చేస్తాయి. మళ్ళీ వెంటనే అవి కడిగేయాలి, ఆగడానికి ఉండదు. చెప్తే వినరు. నాకు ఎంత బేగ పని తగిలించడం అంటే ఈ తండ్రి కూతురుల తర్వాతే. ఇంక ఈ చికెన్లో అయితే పసుపు, ఉప్పు, కారం అన్నీ సరిపడేలా వేసుకున్నాను. ఇంక నిమ్మకాయ అయితే తీసుకొచ్చాను. ఈ కేజీ చికెన్కి 1 నిమ్మకాయ అయితే నేను పిండుకుంటా. అసలు నిమ్మకాయలు మా ఆయనకి తెలియకుండా నాకు తెలియకుండా మా ఆయన ఇలా ఇద్దరమే తెచ్చేసాము. ఎలా చెల్లుబాటు అవుతాయా అని ఫీల్ అయిపోయాను నేనైతే మాత్రం. అవి అలాగే మంచిగా చెల్లుబాటు అయిపోతున్నాయి. జాను లెమన్ రైస్ అడగడం, తమ్ముడు లెమన్ రైస్ అడగడము, ఇంకా అంబలు చేస్తే అంబల్లో పిండుకోవడము, ఇంకా అలాగే ఇవైతే మంచిగా చెల్లుబాటు అయిపోతున్నాయి. ఎంత భయపడితే అంత మంచిగా చెల్లుబాటు అవుతున్నాయి. ఇంక ఇవన్నీ వేసి మంచి కలిపేసుకుంటున్నాను చికెన్ అయితే. ఇంకా తమ్ముడైతే వాటర్ తాగడానికి వెళ్తున్నాడు. జానుని తీసుకొచ్చేస్తా అక్క ట్యూషన్ నుంచి అంటున్నాడు. లేదరా ఎగ్జామ్స్ అవుతున్నాయి, టీచర్ ఫోన్ చేశాక మనం వెళ్ళి తీసుకొద్దాం, పర్వాలేదు, నువ్వేం తీసుకురావద్దని అయితే చెప్తున్నాను. ఏంటో పిల్లల చదువులు అసలు 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ అంటేనే అంత భయం లేకుండా అయ్యింది. ఈ పిల్లలైతే అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలని అంటుంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ చదవాలి అనే థాట్ వాళ్ళకు ఉండడము. నేనైతే మార్క్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వను అసలు. నాకైతే జాను కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే తను రాయడానికి వెళ్ళే ముందు భయపడకూడదు, రాసి వచ్చిన తర్వాత భయపడకూడదు. అది చాలు నాకు. తను ఎప్పుడు మార్క్స్ గురించి ఎప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్ రాదు. జాను వచ్చింది, డాడీ ఏ తెచ్చాడని హడావుడిగా ఉంటుంది పిల్ల. చూపు chocolate
కేక్ ఎందుకు తెమ్మన్నావురా? కేక్ ఎందుకు తెమ్మన్నావు? కాదు అది తినడానికి కట్ చేయమంది, నీతో కట్ చేపిస్తుందట. ఆ ఫ్రిడ్జ్ మొయ్యండి ఫస్ట్, పేలిపోగలదురా. ఆ ఫ్రిడ్జ్ మొయ్యరా, ఓపెన్ లో వదిలేసారు. ఏంటి దెబ్బలాటి అమ్మ, ట్యూషన్ నుంచి వచ్చావా? బ్యాగ్ ఇప్పవా జాను? మీ ఇద్దరు ఏదో లేపండి, నాకు ఎందుకది. అయ్యో నేను ఇక్కడ చేయను, అక్కడ ఏట్లేదు, ఆడికి ఇవ్వచ్చు కదా. హ్యాపీ బర్త్డే బుజ్జి. ఎంతకేనా నీ బర్త్డే? మొక్కలు ఎత్తుకొచ్చా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. దీని కాస్ట్ హాఫ్ కేజీ కేక్ వచ్చింది. మీరు బాగా తీసుకురా. స్పూన్ ఏది? స్పూన్ అని మొక్కొట్టుకురా కూతురికేనట. బుజ్జి. నువ్వు ఒక మొక్క అమ్మ కేక్ అయితే ఇష్టం, మరా కటింగ్లు కొడతా. తీసుకో మొక్క. ఎవరికి ఇచ్చేది? దెబ్బలాడుకుని తింటాను కేక్ మొక్క. ఇదేంటి బుజ్జి? నా కోసం మొక్క తెచ్చావు, నీ కోసం, నీ కూతురు కోసం కేక్ తెచ్చావు. డిఫరెంట్ గా ఉంది, బాగుందిరా. కొబ్బరా? రాకి, నీకు ఎప్పుడైనా అనిపించిందిరా? నాకు ఎప్పుడు అనిపించలేదురా. అమ్మకి నాకు ఇవ్వాలని ఎప్పుడు అనిపించలేదు. మా చిట్టుదలకి అనిపించిందిరా. నేర్చుకోరా. జాను వాళ్ళ డాడీకి బర్త్డే గిఫ్ట్గా ఒక స్కెచ్ గీసి ఇచ్చిందనమాట. లవ్ సింబల్స్ అట్లా గీసింది. ఇంకా అదే దాని గురించే మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా అమ్మ నాన్నకి మనకి ఇవ్వాలనిపించిందిరా తమ్ము అని అడిగితే, లేదక్క మనకి ఎప్పుడు అనిపించలేదంటే, చూడు జాను వాళ్ళ డాడీకి ఎంత చక్కగా గీసి ఇచ్చింది అని అనేసి చెప్తున్నాం. దాని గురించే మాట్లాడుతున్నాం. నేను ఆ పిల్ల వాళ్ళ డాడీకి ఇచ్చేటప్పుడు వీడియో తీసాను అనుకున్నాను, కానీ ఆ క్లిప్ మిస్ అయ్యిందో లేకపోతే నేను తీయలేదో పొరపాటున. కానీ బాగా వేసిందబ్బా. తమ్ముడైతే అన్నాడు, దానికి హెల్ప్ చేయక్క, ఏదో ఇవ్వాలనుకుంటుంది వాళ్ళ డాడీకి అని అడిగాడు. నేను అన్న, ఇస్తే ఇవ్వనిరా, తనకు వచ్చినట్టు తను ఇవ్వని, నేనెందుకు హెల్ప్ చేయడం అని అన్న. మరి చాలా మంచిగా అయితే ఇచ్చింది. ఇంక నేనైతే చికెన్ బిర్యానీకి అన్ని మసాలాలు వేసుకుంటున్నాను. ఇంకా జాను అయితే ఈ వాసనలు వస్తుంటుంటే కుక్క పిల్లలాగా అవుతుందబ్బా. అసలు ఎన్నిసార్లు కిచెన్లోకి తిరుగుతుందో ఈ పిల్ల. రీసెంట్గా బిర్యానీ చేసే విధానం అయితే మార్చేసాను. ముందు కన్నా ఇదైతే చాలా బెటర్ అనిపిస్తుంది. చికెన్ ముందుగానే వేపుకుని 1 బై 1 పెరుగు ఇవన్నీ తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగానే లెమన్ అయితే వేసేస్తాను కాబట్టి ఉప్పు కారం బాగా పట్టేస్తుంది. అసలు మా ఇంట్లో ఒక్క ఐస్ క్రీమ్ డొక్కు కూడా ఉండేది కాదు. తమ్ముడు వచ్చాడు, నెలకు 2 సార్లైనా ఐస్ క్రీమ్ తెచ్చి పెడుతున్నాడు. ఇంకా దానివల్ల మా ఇంట్లో అయితే ఐస్ క్రీమ్ డొక్కులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా మనకి అలాంటి డొక్కులు ఉన్నాయంటే దేనికి వాడతాం? ఇంకా ఫ్రిడ్జ్లో డొక్కులు అయితే పెట్టుకోవచ్చు. చక్కగా ఇంక ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ ఆ డొక్కిల్లోనైతే చక్కగా పేర్చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ కొన్న జానుకి 10 రూపీస్ 20 రూపీస్ అలాగే కొంటాను. ఎందుకంటే నా భయం ఆ పిల్లకి ఎక్కడ కోల్డ్ అయిపోద్దని. వీడు ఇంకో చిన్న పిల్లడు అనమాట. అసలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడంటే కప్పుడేసి తినాలి, వీడి ఫీలింగ్ అలాగ ఉంటుంది. ఇంకా దానివల్ల పెద్ద పెద్ద కప్పులు తెచ్చి పెట్టేస్తున్నాడు. నేను చాలా వరకు ఆపుతాను తినొద్దని. ఇంకా ఆపబట్టి ఇంక ఇదే నుండు, లేకపోతే ఇంకేం తెచ్చేస్తాడు. అసలు బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేయకపోతే ఎలా చెప్పండి? అది ఎలా మర్చిపోయాను. ఇంక లాస్ట్లోనైతే ఇంక రైస్ అది కుక్ అవుతుంది. ఒక పక్క ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను. మీ దయ నా ప్రాప్తం. నా బాధ ఏంటంటే అలా ఒక్కడుండి పడుతుంది ఫోను. కొంచెం వచ్చి వీడియో తీయండి అని బతిమాలుకుంటాను. సరిపోద్దా? పెద్దది పెట్టి కొనుక్కోవడానికి బాగుంటుంది బుజ్జి, లేకపోతే ముద్దగా అయిపోద్ది, బాగా వేసుకోలేము.
రేపటి మిగిలిపోయినా ఇబ్బంది ఉండదు. మానకాడ మిగలడం ఏంటి బుజ్జి? ఉమ్. తెలీదా? ఉమ్. ఆ, అది బిర్యానీ మిగలవా? ఉమ్. అది ఎలాగున్నా బిర్యానీ వెళ్ళిపోద్ది పొట్టలోకి. బర్త్డే అబ్బాయికి బిర్యానీ, ఇదే మా పార్టీ. కాబట్టి 4 ముక్కలు వండుకొని తినడమే. బయట కొనాలంటే రేట్ ఎక్కువ. ఇప్పుడు మన ముగ్గురు కావాలంటే ఎక్కువే అవుతుంది. 1500 1000 అవుతుంది. అయినా అప్పుడులా ఉండట్లేదు బుజ్జి. బాగాలే. ఏ కుక్క మొక్కలు వేస్తాను రోడ్డుకి అర్థం నేను కాదు. అలాగనక బయట తినలే, మొన్న తినొచ్చాము. కుక్క మొక్కలు నక్క మొక్కలు. కుక్క నక్కలు అనుకో. కాకపోతే మొన్న బాగా దాహం వేసింది బుజ్జి. దాంట్లో ఏం కలిపినాడు? ఏం కలిపారో తెలియదు కానీ బాగా దాహం వేసింది. నేను అదే ఇదేంటిది ఎంత దాహం ఎందుకు వేసిందని అనుకోను. ఇది బొడ్లు ఎముకలు నూనె వేస్తున్నారు కదా. దగ్గులు వస్తాయి. ఎముకల్ని బాగా మరగబెడతారన్నమాట, ఆయిల్ వస్తుందన్నమాట. ఏ నువ్వు గట్రా పని చేస్తావు వేడి. ఎలాంటి కలర్లు ఉండవు ఏముండవు, ఒక నుంచి ఒక కలర్ తిప్పేస్తున్నాం, తిప్పి దమ్మెట్టేస్తున్నాం. నెయ్యి సొక్క అయిపోతుందా? ఏటైపోతుంది బుజ్జి? ఎక్కువ పోసేస్తున్నావు నెయ్యి. ఏటవుతుంది, సూపు కలగ ఉంటుంది. అయిపోయింది నెయ్యి. ఉందా ఇంకోసారి ఎప్పుడైనా పోయొచ్చింది దీంతో. అలా చూడు, ఇప్పుడే ఫోన్ సౌండ్. వీడియో తెస్తామా? నల్ల పడతాను వీడియోలోనా? తెల్లగా పడుతుంది. వాడంటే నల్ల పడతాను జిడ్డు మొహం అని అంటాడు. వంట చేసుకున్న వాళ్ళు జిడ్డు కూడా తెల్లగా ఉంటుందా? ఓకే ఓకే, దమ్ము రెడీ. ఓకే, ఇంతలు ఇవన్నీ ఫోన్స్ కలపడం ఏముండవా? పైన ఇది పెనం పెట్టడం తెచ్చుకున్నా, పెనం పెట్టాలి లేకపోతే అడుగుతుంది. అసలు మా తమ్ముడి మీద కోపం వస్తుంది ఒకసారి, మామూలుగా కాదు. మా ఆయన ఉన్నారు చక్కగా, వాయిస్ ఆయనతో మాట్లాడుకుంటే డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫోను ఎంత సౌండ్ ఎడతాడంటే ఆడికి వినబడదా ఏమని అనిపిస్తుంది ఒకసారి. అంత పెద్ద సౌండ్ వేస్తాడు. ఒకసారి చెప్తాను, ఒరే నువ్వు సౌండ్ తగ్గించరా బాబు అని అనేసి అయితే చెప్పుకుంటుంటాను. ఇంకా బిర్యానీ టబ్బు కింద అయితే దోశల పెనం పెట్టడం మర్చిపోయాను. మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ దమ్ముకు పెట్టాను. అది కానీ మర్చిపోయినా ఒకసారి అలాగే ముందు చికెన్ ముక్కలన్నీ అడుగంటిసాయి. అంటే నాకు తెలియక మొదట్లోన ఈ రేక్ అనేది పలాచగా ఉంటుంది కదా టబ్బుది. ఇంక ఇది పెట్టుకుంటే కొంచెం దమ్ము మంచి ఫ్రీగా పెట్టుకోవచ్చు అని అది పెట్టుకున్నాను. ఫస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు నేను ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదు, ఎవరు చేయరు అనుకుంటా. నాలాంటి బుర్ర తక్కువలే చేస్తారు. ఏమక్క అంత మాట అనేసారంటే, ఎవరైనా గెస్టులు పిలుచుకున్నప్పుడు ప్రయోగాలు వాళ్ళపైన చేస్తారా? నేను చేశానన్నమాట. ఫస్ట్ బిర్యానీ ఒక్కసారి కూడా వండకుండా ఒకళ్ళు వేరే వాళ్ళు వస్తే, అంటే కొత్తగా మ్యారేజ్ అయిందనమాట, ఫుడ్కి ఇన్వైట్ చేశాను, వచ్చారు. రావడం వాళ్ళ మీద ప్రయోగం చేయొచ్చా? నేను చేశానన్నమాట. కాకపోతే అది బాగానే కుదిరింది కానీ 2 కేజీల రైస్, ఇద్దరి కోసం 2 కేజీల రైస్ వండేసాను. ఆ 2 కేజీల రైస్కి 1 కేజీ చికెన్ పెట్టానమాట. ఏమొస్తుంది చెప్పండి, ఓన్లీ రైస్ తిన్నట్టు ఉందనమాట. అది విషయము. అది ఇప్పటికి నేను మర్చిపోను. నేనే కాదు, వాళ్ళు కూడా జీవితంలో మర్చిపోరేమోలే. మరి నేనే ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాను. తిన్నోళ్ళు ఆళ్ళు ఎలా మర్చిపోతారు చెప్పండి. కానీ మీరు మర్చిపోతున్నారే, ఏం మర్చిపోతున్నారు? లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. కొంచెం మీ సపోర్ట్ అందించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త మీ సపోర్ట్ అయితే అందించండి. ఓకేనా? బాయ్ బాయ్.